హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఇక టుడే డయాగ్రామ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత ఈ యొక్క మనం ఇప్పుడు వేసే డ్రాయింగ్ ఏదైతే ఉందో అప్పుడు తర్వాత అది ప్రాక్టీస్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, అలాగే మరిన్ని వీడియోల కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క మాస్టర్ క్యామ్లో ఈ యొక్క టుడే డయాగ్రామ్ ప్రాక్టీస్ ఏం చేస్తున్నాం కదంటే ఈ యొక్క ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోర్ట్ అని F44 అనేది కదా, దీన్ని మనం ఈరోజు ఈ యొక్క టుడే డయాగ్రామ్ ప్రాక్టీస్ స్టెప్ బై స్టెప్గా చేద్దాం. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే ఈ యొక్క ఇది మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేసుకుంటూ చూసామనుకో ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి ఒక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి యొక్క డైమెన్షన్స్ని చెక్ చేసుకుందాం. ఓకేనా? మనం నిన్నటి రోజున ఈ యొక్క టుడే డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా. సో ఈ యొక్క దీనికి సంబంధించిన వీడియో ఎవరైనా ఇంకా చూడలేదు అనుకోండి, ఎవరైనా ఇంకా ఈ యొక్క వీడియోను చూడలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఈ యొక్క డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? నేను రోజున యొక్క వీడియోని మనం ప్రాక్టీస్ చేసాం. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే వీడియో ఇదనమాట. సో చూశారు కదా, దీనిని ఒకసారి మీ డైమెన్షన్ చెక్ చేసుకుని కాసి వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? ఒక సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడ సెంటర్ డయామీటర్ 55. ఓకే, ఇది ఓడి. ఇంకా మిడిల్ సర్కిల్ ఎంత 64. తర్వాత ఈ ఓడి అనేది ఎంత డయామీటర్ 82. ఓకేనా? ముందు ఇవి రెండు గీసుకుందాం, తర్వాత మిగతావి గీసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఇంకోటి ఈ యొక్క యాంగిల్ 30 degrees ఉంది కదా, అది కూడా గీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో వర్క్ ప్లేస్ టాప్లో పెట్టుకుందాం. ఓకే, తర్వాత వేవ్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ యొక్క లైన్ అనేది రెఫరెన్స్ లైన్ గీసుకుందాం, సేఫ్టీ అనమాట. ఓకే, నేను మిడ్ పాయింట్ నుంచి సెలెక్షన్ చేసుకుంటాను. ఓకే, చూసారు కదా, 2 సైడ్ వస్తుంది అనమాట. ఇలా మనం సెలెక్షన్ చేస్తే ఇలా వన్ సైడ్ సెలెక్షన్ చేసుకుంటే టూ ఎండ్ పాయింట్లను సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది, ఇలా డిగ్రీలో వస్తుంది. కాబట్టి ఇలా కాకుండా మనకు ఇక్కడ ఎంత లెంత్లో గీసుకుంటామో మనకి ఇక్కడ కూడా అంతే లెంత్ రావాలన్నమాట. సో అలా పాయింట్ కాకుండా నేను ఒకటిపారి మిడ్ పాయింట్ తీసుకుంటాను. ఓకే, అలా మిడ్ పాయింట్ తీసుకోవడం ద్వారా ఏమొస్తుంది, 2 సైడ్ మనం లెఫ్ట్ సైడ్ ఎంత గీసుకున్నామో ఆటోమేటిక్గా రైట్ సైడ్ కూడా అలాగే అంతే లెంత్లో వచ్చేసింది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఎంత ఒక 150 లెంత్లో పెట్టుకుంటాం. ఓకే, ఒక 150 ప్లస్ ఇప్పుడు హార్జాంటల్లో తీసుకున్నాం కదా, వర్టికల్లో కూడా సేమ్ ఎంత 150. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ యొక్క యాంగిల్ ఉంది కదా, ఈ యొక్క యాంగిల్ మనకు 2 సైడ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇలా పెట్టుకుందాం. ఓకే, మనకి ఒక 2 సైడ్ అవసరం లేదు కాబట్టి 1 సైడ్ సెలెక్షన్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఎంత లెంత్ 150, యాంగిల్ ఎంత ఒక 60 degrees పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే ఒక రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటే ఈ యొక్క లోపల ఈ యొక్క సర్కిల్ ఉండే కదా, ఈ సర్కిల్ని తీసుకున్నాం. ఎంత డయామీటర్ 55, డయామీటర్ 64. ఓకే, ఎంత డయామీటర్ 55. ఓకే, తర్వాత ఇంకోటి ఎంత 64.
ఓకే. నెక్స్ట్ ఎంత, ఇది ఎంత 55 అయిపోయి 64 అయిపోయా. నెక్స్ట్ ఈ యొక్క ఐడి ఎంత ఉంది, ఐడి హోల్ పెద్దది ఉంది కదా. ఇప్పుడు ఓడి సర్కిల్ ఎంత, 8 డయామీటర్ 82 ఉంది కదా, దాన్ని తీసుకుంటాం. ఓకే, డయామీటర్ డయామీటర్ 82. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఈ యొక్క బాక్స్ ఉంది కదా, ఈ యొక్క బాక్స్ అనేది ఎంత, ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ, ఈ సెంటర్ లైన్ నుంచి దీనికి 3.5, ఈ సెంటర్ నుంచి ఇక్కడికి 3.5, మొత్తం ఎంత, ఈ కర్ర నుంచి ఈ కర్రకి 7 mm అనమాట డిస్టెన్స్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3.5, రైట్ సైడ్ 3.5 తీసుకుందాం. ఓకే, ఇక ఆల్రెడీ మనం రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం కాబట్టి ఇక ఆఫ్సెట్ తీసుకున్నాం. అప్పుడు ఆఫ్సెట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకుని కాసి ఈ యొక్క లైన్ని సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ పెట్టుకున్నాం. ఎంత, 3.5. ఓకేనా, ఇక్కడికి వచ్చి 3.5. ఓకే, మనకి ఇప్పుడు 1 సైడ్ వచ్చింది కదా, మనకు 2 సైడ్ కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బోత్ సెలెక్షన్ చేసుకోవాలి. 2 సైడ్ వచ్చిందా, ఇప్పుడు రైట్లకి ఎక్కించుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫిట్ చేసుకుని కాసి ఇందులో మనకు అవసరం లేనివని ట్రిమ్ చేసుకున్నాం. డివైడ్ అనే ఆప్షన్ ఎంచుకుని కాసి టాప్లో మనకు అవసరం లేదు. ఓకే, ఓకే, ఇప్పుడు ఫిట్ చేసుకుని కాసి సర్కిల్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుందాం. ఈ లైన్ కూడా మనకు అవసరం లేవు ఏంటి అయితే, సో వీటిని కూడా డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలనుకంటే ఇప్పుడు 1, 2, ఈ 3 యొక్క లైన్ ఏంటిని మనం ఏం చేయాలి, రొటేషన్ చేసుకోవాలి, యారో చేసుకోవాలన్నమాట. దానికి ఆప్షన్ వచ్చింది కదా. ఇప్పుడు ఎంత మనకి ఎన్ని కావాల్సింది, ఇవన్నీ కావాల్సింది మనకు మొత్తం 12 కావాలి. 12 కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఈ 12 కావాలి కదా. సో మనం 12 అయితే ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనకి ఇంకా కావాల్సిందని 11. ఓకే, ఈ డిగ్రీస్ ఎంత, 30 degrees. ఓకే, వచ్చాయి కదా. ఎన్ని, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చేసాయి కదా మనకు కావాల్సిన 12. ఓకే, అప్పుడు రైట్కి ఎక్కించుకోవాలి. వీటిలో మనకి అవసరం లేనివి ట్రిమ్ చేసుకుందాం. ఓకే, ఇలా ఓకే, చూశారు కదా, ట్రిమ్ చేసుకుందాం. ఇప్పుడు రైట్ క్లిక్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క ఆఫ్సెట్లో ఒక డిగ్రీస్లో మనకు కావాల్సిన ఒక లైన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత, 24 కదా. ఇప్పుడు ఇవి తీసుకుందాం. ఈ యొక్క 30 degreesలోన ఈ డయామీటర్ ఎంత, 82 సర్కిల్ కార్నర్ నుంచి ఈ యొక్క సర్కిల్ సెంటర్కి 24, మళ్ళీ ఈ యొక్క సర్కిల్ సెంటర్ నుంచి ఈ యొక్క సర్కిల్ సెంటర్కి 20 కదా. అలా ఆఫ్సెట్ గీసుకుందాం. ముందుగా ఈ యొక్క డిగ్రీస్లో ఒక లైన్ గీసుకుందాం. ఓకే, సెంటర్ ఒక లైన్ గీసుకుని కాసి 2 entities, సారీ నేను మిడ్ పాయింట్ సెలెక్షన్ చేసుకుంటా. ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు మనకి ఇది ఎంత డిగ్రీలో ఉంది కాబట్టి తెలుదు. సో ఈ 0 నుంచి ఇక్కడికి 90 degrees, 90 ప్లస్ ఒక 45 ఎంత, 90 ప్లస్ 45. ఓకే, వచ్చిందా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కార్నర్ కావాలి మనకి. అప్పుడు ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, ఈ యొక్క డయామీటర్ ఎంత, 82, 82లో హాఫ్ ఎంత, 41 కదా.
ఆఫ్ సైడ్ ఎంటిటీస్ ఈ యొక్క సర్కిల్ని టూ సైడ్ వచ్చింది కదా, మనకు వన్ సైడ్ కావాలి. సో ఎంత 41 ఓకే వచ్చిందా ఈ యొక్క కార్నర్కి. ఇప్పుడు సెలెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఎంత 24 నుంచి ఇక్కడికి 20 ఓకే. మరి ఆఫ్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 24 ఓకే, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఓకే. చూసారు కదా. నెక్స్ట్ ఈ సర్కిల్కి ఈ సర్కిల్ ఎంత, ఈ యొక్క సర్కిల్ ఎంత, ఏడో ఉంది. ఈ యొక్క సర్కిల్ సైజు ఏడింది కదా. 6 హోల్స్ డయామీటర్ 12, 6 హోల్స్ అన్నమాట. 1 2 3 4 5 6. ఈ యొక్క 6 హోల్స్ అనేది డయామీటర్ 12 mm ఓకే. డయామీటర్ ఎంత, ఓకే 12 mm. సో మనం ఇది లాక్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క 12 mm సర్కిల్ అనేది డిస్టర్బ్ కాదనమాట. ఎలా ఉండేది అలా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ ఎంత, ఈ యొక్క లోపల సర్కిల్ 2 గీసుకుందాం. ఇక ఐడి సర్కిల్ ఎంత, రేడియస్ 13 ఇది ఉంది కదా ఈ కార్నర్లో. ఈ రేడియస్ 13 ఓకే, రేడియస్ 13 ఓకే. ఓకే ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని చేసుకుందాం ఓకే. రైట్కి ఎక్కించుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్, ఈ సర్కిల్ నుంచి ఒక స్ట్రైట్గా లైన్ గీసుకుందాం. ఎంతంటే ఎట్లా జరపాలి, ఒక హాఫ్ షేప్ తీసుకుని కాసి ఇక్కడికి ఎంత, రేడియస్ 13 కదా, అంతే కదా. ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి 13, ఇక్కడ సర్కిల్ నుంచి ఇక్కడ 30 మనం బోత్ సైడ్ సెలెక్షన్ చేసుకుందాం ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, దీనిలో మనకు అవసరం లేని ట్రిమ్ చేసుకుందాం ఓకే. ఇప్పుడు ఈ సర్కిల్ మనకు అవసరం లేదు కాబట్టి ఇంకా వాటిని చేసుకుందాం. ఇప్పుడు వీటిలో కూడా మనకి అవసరం లేనివి ట్రిమ్ చేసేసుకుందాం. ఇది అవసరం లేదు ఓకే. ఇలా ఇది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది కూడా లోపల, సో ఈ యొక్క లోపల ఏం లేదు కదా, ఈ లోపల కూడా మనం ట్రిమ్ చేసుకుందాం. ఇలా చేసుకున్నామా, రైట్కి ఎక్కించుకుందాం. ఈ యొక్క మిడిల్ సర్కిల్ కూడా అవసరం లేదు, దాన్ని కూడా డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క వీటన్నిటిని మిర్రర్ చేసుకుందాం ఓకే. ఇప్పుడు మనకి ఇటు పక్క ఉంది కదా, వన్ సైడ్ వచ్చింది, ఇంకో సైడ్ ఇప్పుడు ఈ సైడ్ వచ్చింది కదా. సో దీన్ని ఈ సైడ్ కూడా మనం మిర్రర్ చేసుకుందాం. అప్పుడు మిర్రర్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నది సేమ్ యాసిడ్గా వస్తుంది అనమాట, ఏం డిస్టర్బెన్స్ కాకుండా. సో ఇలా సెలెక్షన్ చేసుకుంది. మనం ఏదేది మిర్రర్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో వాటిని సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ ఏది మిర్రర్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా వై యాక్సెస్ అనమాట. ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ యాక్సెస్లో వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మనకు కావాల్సింది ఎక్స్ యాక్సెస్లో కాదు, వై యాక్సెస్లో కదా ఇక్కడ. సో ఇదేంది వై యాక్సెస్ ఉంది కదా, ఈ యొక్క వై యాక్సెస్లో మనకు కావాలి కాబట్టి ఇక్కడ వై యాక్సెస్ సెలెక్షన్ చేసుకుంటాం. సో వచ్చిందా ఓకే. ఇప్పుడు రైట్కి ఎక్కించుకొని ఫిట్ ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే ఇక్కడ ఒక రేడియస్ ఉంది కదా, ఈ యొక్క రేడియస్ని ఇక్కడ రేడియస్ ఉంది కదా, ఈ యొక్క రేడియస్ని గీసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క రేడియస్ ఎంత, 53, రేడియస్ 53 ఓకే. సర్కిల్ రేడియస్ 53 ఓకే, రేడియస్ 53 గీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క రేడియస్ 53 నుంచి స్ట్రైట్గా ఒక 270 degreesలోన లైన్ గీసుకుందాం ఓకే. సర్కిల్
ఈ యొక్క సర్కిల్ నుంచి స్ట్రైట్గా, ఓ సారీ, ఇక్కడ మనం ఇందాక ఇక్కడ మిడ్ లైన్ గీసుకున్నాం కదా, మిడ్ లైన్ కాకుండా ఈ యొక్క సెంటర్ లైన్ 2 ఎంటిటీస్ తీసుకున్నాం. ఓకే, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ యొక్క సెంటర్ నుంచి కిందకి ఎంత 35లో ఒక లైన్ గీసుకుందాం. ఈ యొక్క సర్కిల్ నుంచి, ఈ యొక్క సర్కిల్ సెంటర్ నుంచి కిందకి ఒక 35లో ఒక లైన్ గీసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ రెఫరెన్స్ లైన్ ఉంది కదా, మనం ఇందాక సేఫ్టీకి హాఫ్ షీట్లు తీసుకోవడానికి కానీ ఇక్కడ ఒకటి గీసుకున్నాం కదా. సో వాటిని ఇప్పుడు కిందికి 35 డౌన్ చేసుకుందాం. ఓకే, హాఫ్ షీట్ ఎంటిటీస్ ఇక్కడ సెలెక్టెడ్ సైడ్ ఎంచుకుని కాసి ఇది మనకి కింది సైడ్ కావాలి కాబట్టి కింద టచ్ చేసుకుందాం, కింద క్లిక్ ఇచ్చుకుందాం. ఓకే, ఎంత హాఫ్ షీట్ 35. ఓకే, వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ నుంచి కిందకి ఎంత 35 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వర్టికల్గా ఒక లైన్, మిడిల్ లైన్, సెంటర్ లైన్ నుంచి ఇది ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ యొక్క సర్కిల్ సెంటర్కి ఎంత 82, అంటే ఇక్కడ ఒక 41, ఇక్కడ ఒక 41 కలిపితే మొత్తం ఎంత 82 ఉంది కదా. సో అలాగే గీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 41, ఓకేనా, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 41 వచ్చిందా? ఓకే, ఇప్పుడు క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క సర్కిల్ ఎంత, ఐడి సర్కిల్ మనం ఇందాక లెక్కేసుకున్నాం కదండి, ఈ యొక్క 6 సర్కిల్ డయామీటర్ 12. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క 2 సర్కిల్ ఎంత డయామీటరు 12 అనమాట, 12 mm. సో సర్కిల్ డయామీటర్ 12 mm. ఓకే, ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని కదండి ఈ యొక్క లాక్ వేసుకుందాం. అప్పుడు ఈ యొక్క ఇది అనేది ఏం డిస్టర్బెన్స్ కాదనమాట. అప్పుడు ఇలా. ఓకే, ఓకే. ఇప్పుడు ప్లస్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇందాక రేడియస్ ఎంత, ఇది నెక్స్ట్ ఇక రేడియస్ ఎంత 12. ఓకే, రేడియస్ 12. ఓకే, ఇది ఆల్రెడీ లాక్ ఉంది కాబట్టి ఏం డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ యొక్క సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి ఒక లైన్ గీసుకుందాం. ఓకే, లైన్ ఈ యొక్క సర్కిల్ నుంచి ఒక లైన్. ఓకే, సో ఇప్పుడు మనకి వీటిలో ఏవి అవసరం లేదు, వాటిని అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని కదండి, సారీ, నెక్స్ట్ ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఎంత, ఇక రేడియస్ ఎంత 22 ఉంది కదా, ఇది గీసుకుందాం. మర్చిపోయాను ఇందాక. ఇక ఫిల్లెట్ రేడియస్ ఎంత 22. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్లో నా ట్రిమ్ ఎంటిటీస్ అనేది సెలెక్ట్ అయ్యింది కదా, దానిని అన్సెలెక్షన్ చేసుకుందాం. ఓకే, సెలెక్షన్ చేసుకుని కాసి ఇలా వచ్చిందా మిడిల్లో, అలా. ఇప్పుడు ఆల్రెడీ ఇది సెలెక్షన్ చేసుకున్నాం అనుకో, ఇలా డిలీట్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఓకే, అలా డిలీట్ కాకుండా ఇలా పెట్టుకున్నాం అనుకో సేఫ్టీగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి. ఓకే, ఇప్పుడు వీటిలో మనకు ఏవేవి అవసరం లేదో వాటిని డిలీట్ చేసుకుందాం. ఓకే, ఇది ఈ లైను, ఇది ఇంకా ప్రజెంట్గా అయితే ఇవి అవసరం లేదు. నెక్స్ట్ ట్రిమ్ చేసుకుందాం. ఇది ఇక్కడికి ఇది అవసరం లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క సైడ్ కార్నర్లో ఎంత 12 mm ఫిల్లెట్ ఉంది కదా ఇక్కడ. ఓకే, ఈ 12 ఉంది కదా, దాన్ని ఫిల్లెట్ చేసుకుందాం. ఫిల్లెట్
12. ఓకే, ఈ లైన్ నుంచి దీనికి, ఈ లైన్ నుంచి ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు వీటిలో కూడా మనకు అవసరం లేనివి ట్రిమ్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా. నెక్స్ట్ అలాగే ఇది కూడా ఇక్కడ మనకు కావాల్సి, ఇక్కడ కూడా అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసుకుంది ఇక్కడ. సారీ, ట్రిమ్ ఇప్పుడు వేకించుకుందాం. ఓకే, ఇప్పుడు ట్రిమ్ చేసుకుందాం. ఓకే, సారీ, ఇవి డిలీట్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి గీసుకున్నాం. ఒక సర్కిల్ నుంచి ఇప్పుడు ట్రిమ్ చేసేస్తున్నాం. ఏంది ఇది? దీన్ని మిర్రర్ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఓకే, ఈ వీటిలో మనకి ఏ అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకే, ఇంకా లేకపోతే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది ఇది. సో మనకి ఏ అవసరం లేదు, వాటన్నిటిని రెడీ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఒక సర్కిల్ ఉంది కదా, రేడియస్ 12 ఉంది కదా, ఇది కూడా అవసరం లేదు కాబట్టి వాటిని కూడా ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, డివైడ్ సెలెక్షన్ చేసుకుని కాసి. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఫస్ట్లో స్టార్టింగ్లో మనం రెఫరెన్స్ లైన్ గీసుకున్నాం కదా, ఇక్కడ వర్టికల్ ఒకటి, హారిజాంటల్ ఒకటి. సో ఇప్పుడు వాటితో మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వాటిని కూడా డిలీట్ చేసేసుకున్నాం. ఓకే, ఓకే, చూశారు కదా. సో మనకి ఇప్పుడు రెఫరెన్స్ లైన్ ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ లైన్ అనేది కోఆర్డినేషన్ అనమాట. ఈ యొక్క ఇది ఎక్స్ మూమెంట్, ఇది వై మూమెంట్ అనమాట. ఇది వర్టికల్గా ఉండేది వై యాక్సిస్, ఇది హారిజాంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్ అనమాట. ఓకే, ఈ యొక్క యాక్సిస్ కూడా మనకి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకున్నామంటే రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి? F9 నొక్కితే ఈ యొక్క కోఆర్డినేషన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. మనకు కావాలనుకుంటే మళ్ళీ F9 నొక్కితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, ఇలా. సో మన ప్రజెంట్గా అవసరం లేదు కాబట్టి ఇంకా రిమూవ్ చేసిన. సో చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ యొక్క లైన్స్ అనేది చాలా థిక్నెస్గా చిన్నగా ఉన్నాయి, మనకి కంటికి మంచిగా కనిపించవు కాబట్టి ఈ యొక్క లైన్ కూడా మనకు కావాల్సిన సైజులో కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలి? Ctrl+A సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ లైన్ విడ్త్ అనేది కదా, దానిపైన ఇక కార్నర్ సెలెక్షన్ చేసుకోవాలి. మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇస్తే కావాల్సిన సైజులో వస్తాయి అనమాట. సో మనకి ఇప్పుడు ఏ సైజు కావాలో ఆ సైజుని సెలెక్షన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈరోజు ఈ యొక్క థిక్నెస్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఓకేనా? ఈరోజు ఇప్పుడు థిక్నెస్గా బ్లైండ్గా మంచిగా మనకి ఈ యొక్క 2D డయాగ్రామ్ అనేది మంచిగా కనబడుతుంది. అలాగే దీనికి మనం ఒకవేళ కలర్లో చేంజ్ చేసుకోవాలని అనుకుంటే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి? Ctrl+A సేమ్ సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఇక వేర్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనకి ఏ కలర్ కావాలో అన్నిటిని స్టెప్ బై స్టెప్గా ఒకసారి చూసుకొని కాసి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనకు కావాల్సిన కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు నేను ఇప్పుడు ఈరోజు ఇది అట అన్నీ బాగానే ఉన్నాయి, ఏది సెలెక్షన్ చేసుకోవాలి.
సో చూశారుగా ఫ్రెండ్స్, మీకు అర్థమైతే నాకు అదే చాలు. ఓకే, ఇలా మనకు కావాల్సిన కలర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ ఈ యొక్క కలర్ కావాలి అని అనుకుంటే మనం అప్పుడు ఏం చేయాలి, మౌస్ పైన ఒక కలర్ పైన ఒక కలర్ మీద ఈ యొక్క యారో మార్క్ పెట్టుకొచ్చి మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకు కావాల్సిన కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా ఎలా ప్రాక్టీస్ చేశాను. సో ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ యొక్క మాస్టర్ క్యాంప్ నేర్చుకునే వాళ్ళకి, ఈ యొక్క మాస్టర్ క్యాంప్ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని కలిసి ఇతరులకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈ రోజున మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం. అలాగే మళ్ళీ రేపటి రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం అందరం కలిసి. ఓకేనా? సో మళ్ళీ రేపటి రోజున ఈ యొక్క వీడియో మీకు ఫుల్ వీడియో మీకు ఈ యొక్క దీనికి సంబంధించిన వీడియో రావాలి అని అనుకుంటే ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క నేను చేసే ప్రతి వీడియో అప్పుడు ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసి మరిన్ని వీడియోలు చేసేటరికి నాకు హ్యాపీగా జోస్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సీ యూ టుమారో. ఓకే.